కాదు, శనగపప్పు. అయ్యయ్యయ్యయ్యయ్యో, అదేనా? లేకుంటే పిస్తా పప్ప? కాదనుకుంటా, అది గుండ్రంగా కదా ఉంటుంది. ఏంటండి, ఏం పప్పు అని అడిగితే సూపర్ మార్కెట్లో ఉన్న పప్పుల లిస్ట్ మొత్తం చెప్పారు. ఇంతకీ ఏం పప్పు వండుతున్నారో మాత్రం చెప్పలేదు. చెప్పాగా లిస్టు. అవన్నీ కలిపి స్పెషల్ పప్పు చేస్తున్నాను. నాన్న దర్శన్ బాబు, అన్ని పప్పులు కలిపి ఒకే వంట చేసావంటే ఈ వనభోజనంలో అందరూ చేసేది భోజనం కాదు, వాంతులు విరోచనాలు. శ్రీవారు, పప్పు వంట అంటే ఏ కందిపప్పో పెసరపప్పో వేసి వండుతారు. అంతేకాని ఇలా అన్ని వేసి కాకావికలం చెయ్యరు. ఇప్పుడేంటి, నీకేదో ఒక పప్పు వేసి చేయాలి. స్పెషల్గా కాకుండా ఏదో రెగ్యులర్గా యావరేజ్గా సో పప్పు వండాలి, అంతే కదా? ఇట్స్ ఓకే. అత్తయ్య గారు, మీ అబ్బాయి వంటలతో ఇవాళేదో పెద్ద ఉపద్రవమే తీసుకొచ్చేలా ఉన్నారు. నాకు అదే కంగారుగా ఉందమ్మా. పాపం, మన కాలనీ వాళ్ళంతా ఈ వంట తిని ఏమైపోతారో ఏంటో. యాండి, మీరేదో సోషల్ మీడియాలో చూసి వంటలు చేస్తానన్నారు. మీరేమో నేను చూసినప్పటి నుంచి కూర్చుని కూరగాయలు కట్ చేయడం తప్ప ఏమీ చేయడం లేదు. ఇప్పటిదాకా వంటలు చేసి చేసి అలసిపోయి ఇప్పుడే వచ్చి కూరగాయలకు వస్తున్నా. అయినా నేను ఎన్ని వంటలు చేశానో నీకు తెలీదు. వాళ్ళని అడుగు చెప్తారు. ఆనంద, ఒక స్పెషల్ వంటకం ఉంది, అది గాని తిన్నారంటే మీ బుర్ర పాడైపోద్ది. అంతే. ఇంతకీ ఏమంటండి? పులిగోర. పులిగోర ఏంట్రా? అదే అదే పులిహోర. ఓ, ఏం పులిహోరండి? చింతపండు పులిహోరనా, నిమ్మకాయ పులిహోరనా? ఆ రెండు కాదానంద, రేగిపండు పులిహోర. నాన్న, రేగిపండు పులిహోరనా? అయ్యో దేవుడా, ఇది కూడా చేస్తారా? యా, సోషల్ మీడియాలో చేశారానందా.